అబ్దుల్ కలాం ఒకటి చెప్పాడు, కలలు కలమన్నాడు, అంతేగాని సాకారం చేసుకోవద్దని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ 5 ఏళ్ళు ఇదే కొనసాగుతుంది. కావాలంటే రాసి పెట్టుకోండి, ఈ 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆల్రెడీ అనవిచ్చినాం. కానీ 5 ఏళ్ళు బరాయిద్దాం. 14 సంవత్సరాలు అనవిచ్చినోనే ఈ 5 ఏళ్ళ బరాయించలేమా? చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ చెప్పినాడు కదా, దగ్గర ఎక్కి ఇప్పుడు 29 days 30 days అనుకుంటుంది. ఇంతవరకు ఇసుక గురించి మాట్లాడలే, ఫ్రీ అనేది కూడా ఏం లేదు. నేను ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు పథకాలు ఏవి ఇస్తాడో కూడా తెలియదు. ఇసుక లేకపోతే ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది ఆపవుతుంది. తమాం కన్స్ట్రక్షన్ అన్ని చోట్ల ఆపైపోతుంది. చిన్న రైతు గారినంటే బిజినెస్ మ్యాన్ వరకు ఆపైపోతుంది. ఎందుకు ఆపుతున్నాయి అంటే ఇసుకతోనే పని కదా, ఇసుక సిమెంట్. మా ఊరోడు నిన్న ఒక టాటర్ ఇసుక వేసుకున్నాడు, టాటర్ కంటే కొంచెం వేసుకున్నాడు. మా ఊర్లో ఎవరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాడు, టాటర్ వేసుకొని సీల్ చేసినాడు. ఇసుక చెప్పాడు కదా ఫ్రీగా ఇస్తానని, ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు. ఫ్రీ ఇకపోతే అంత ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఇసుక కావాలి కదా ప్రతి ఒక్కరికి. ఇసుక లేనిది ఏం చేస్తావు చెప్పు? సిమెంట్ అంటే కొనుక్కోవచ్చు, ఇసుక కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. చూడండి, ఇది మా ఊర్లో వంకకొచ్చిన ఇసుక. పాపం వాడేదో కొంచెం ఏదో గోడ, వర్షాకాలం కదా ప్లాస్టింగ్ చేసుకోవచ్చు ఇసుక, ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఫ్రీ అని ఇవ్వకుండా రోన్ తీసుకొని పోయింటే కేసు రాసినారు, 20,000 రాసినారు ఫైన్. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎంత పెట్టింటే ఈయన కూడా అంతే పెట్టి కొనుక్కుంటాను. ఇంకా ఇసుక అనేది ఫ్రీ అనేది ఇంకా చెప్పలే. ఇవ్వచ్చు కదా ఫ్రీ అంటే, అందరూ తోలుకుంటారు వెళ్ళి. ఈ 5 ఏళ్ళు ఏముండవు. అబ్దుల్ కలాము కలలు కనాలని చెప్పినాడు కదా. అబ్దుల్ కలాము కల కనుక్కుంటుండాల్సిందేమో, ఈ పథకం రేపు వస్తుంది, ఆ పథకం వస్తుంది. ఈ 5 ఏళ్ళు కల కనాల్సిందేమో, సాకారం చేసుకోలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత డేంజరు. ఈ 5 ఏళ్ళు ఇదే పరిస్థితి మనకు కొనసాగుతుంది. లాస్ట్ సంవత్సరం ఇస్తాడు అన్ని పథకాలు. ఎందుకంటే నేను ఇస్తాను అని, నా దగ్గర బడ్జెట్ లేదు, అది లేదు. బడ్జెట్ లేనప్పుడు అబద్ధం చెప్పచ్చు కదా, అబద్ధం చెప్పకూడదు కదా.